హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 50,156.70 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. సో మార్కెట్ నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరుగుతుంది, మార్కెట్ బయింగ్ వైపు వెళ్ళాలి మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజెంట్ ఈరోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం, ఈరోజు వచ్చిన క్లోజింగ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ ప్రజెంట్ హోల్డింగ్ మోడ్లో ఉందన్నమాట. అటు అప్ సైడ్ కానీ ఇటు డౌన్ సైడ్ కూడా లేదనమాట. అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మార్కెట్. ఈ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఉన్నప్పుడు ఏదైనా కావచ్చు. యాక్చువల్గా అయితే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి, కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఇంపాక్ట్ మార్కెట్లో ఉంది కాబట్టి, నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్లో ఉంది కాబట్టి ప్రజెంట్ హోల్డింగ్ అయితే మార్కెట్ ఉందన్నమాట. యాక్చువల్గా అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మార్కెట్ సెల్లింగ్ రావాలి, కానీ వాల్యూమ్ సాగించాలి. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి, సెల్లింగ్ ప్రెజర్ కూడా రాదు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అదేవిధంగా బిహేవ్ చేస్తుంది అనమాట మన అనాలిసిస్ ప్రకారం. ఓకేనా. సో అయితే రేపు కూడా ఇలాగే ఉంటే మాత్రం సోమవారం నాడు మార్కెట్కి ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది. ఎందువల్ల అంటే రేపు మార్కెట్ ఏదో సైడ్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు వెళ్తే సోమవారం నాడు మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది, నెగిటివ్ మార్కెట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది లేదని చెప్పి తెలిసిపోద్ది అనమాట. కానీ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ హోల్డింగ్ పర్పస్లో ఉంది కాబట్టి, అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యి హోల్డ్ అయ్యిందనమాట. ఇంత హోల్డ్ అయిన మార్కెట్కి సెల్లింగ్ అయితే రావడం కొద్దిగా కష్టమే, కానీ ఏదో న్యూస్ ఇంపాక్ట్ వల్ల వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మన మార్కెట్కి రెండు విధాలుగా మనం ఆలోచించుకోవాలి. ఓకే. సో అయితే మార్కెట్ రేపు ఒకవేళ బయింగ్ రావాలి మార్కెట్కి. బయింగ్ అయితే రేపు మార్కెట్ నాకు తెలిసి 51,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఉంది. 51,000 దగ్గర అది ఎందుకు రౌండ్ ఫిగర్ దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ ఉంటుంది ఎప్పుడూ. కింద మనకి 50,000 దగ్గర అలాగైతే 50,000 దగ్గర ఎలాగైతే సపోర్ట్ లెవెల్ ఉందో, అదేవిధంగా 51,000 దగ్గర సెల్లే రెసిస్టెంట్ లెవెల్ అయితే అనమాట. సో మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగే చేస్తాను మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు. అది అయిన తర్వాత నేను కాల్ కానీ ఇప్పుడు మార్కెట్ సాగరిస్తే కాల్ ఆప్షన్ తీసుకుంటాను, లేదంటే మార్కెట్ పుట్ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో మనం ప్లే చేసినప్పుడు మార్కెట్ని వాల్యూమ్ మాత్రం చాలా మోర్ ఇంపార్టెంట్. వాల్యూమ్ బాగుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే, వాల్యూమ్ ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. ఇంట్రాడే బేసిక్లో వాల్యూమ్ సహకరిస్తే మనకి మూమెంటం బాగుంటుంది, లేదంటే మాత్రం కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది. మధ్య నుంచి నాది అంచనా ప్రకారం రేపు మధ్య నుంచి మార్కెట్ దిశ మారే అవకాశం ఉంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఒకవేళ రేపు మారలేదు, రేపు కూడా ఇలాగే ఉంది అనుకుంటే మాత్రం సోమవారం నాడు మాత్రం ఒక బిగ్ క్యాండిల్, మండే మాత్రం అప్ సైడ్ మూమెంట్ అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా. సో ఇప్పుడు 5 మినిట్ చార్ట్లో కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్న కూడా చెప్పాను మీకు ప్రీవియస్ డేస్లో, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇది 5 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ 5 మినిట్స్ చార్ట్లో చూడండి ఒకసారి. సపోర్ట్ లెవెల్ నేను ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. నేను నా కాల్తో ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ రోజు కూడా సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ తీసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ జోన్ దగ్గర రావాలి, మార్కెట్ రాలేదు, మేబీ రేపు రావచ్చేమో. సో ఈ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయి ఉంది. ఈ లెవెల్ దగ్గరికి అయితే మార్కెట్ రావాలి. మరి ఒకవేళ మనకి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి రెండు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర ఎల్లో లైన్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి, ఏదైతే ఏ లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ దగ్గర వచ్చే వాల్యూమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎల్లో లెవెల్ దగ్గర వచ్చే క్రాస్ అయినంతపుని ఓకేనా, ఈ లెవెల్ దగ్గర వచ్చిన వాల్యూమ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ రేపు ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఈ లెవెల్ దగ్గరికి, అంటే మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ వస్తున్నటికి కొద్దిగా డౌన్ఫాల్ అవుద్ది, కొద్దిగా వచ్చి మళ్ళీ మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిద్ది అనమాట. మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్ళి ఇలా వెళ్ళినప్పుడు మార్కెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర కొద్దిగా క్రాస్ అయినప్పుడు వాల్యూమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర అయినా సరే మనకి వాల్యూమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అలాగే వెళ్ళినా సరే. సో మార్కెట్కి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మార్కెట్ ఒక లాస్ట్ మూమెంట్లో రాంగ్ సెల్లింగ్ జరిగింది. రేపు మార్నింగ్ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకోవాలి. అదేవిధంగా మొన్న
2 డేస్ నుంచి చూసుకుంటే కూడా రాంగ్ సెల్లింగ్ ఇవ్వడం జరిగింది. దాని ఇంపాక్ట్ మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. సో డౌన్ నుంచి ట్రెండ్ నుంచి వస్తే మాత్రం 49,800 నుంచి మాత్రం డెఫినెట్గా ఒక సపోర్ట్ లెవెల్, ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి దొరికే అవకాశం కూడా పాసిబిలిటీ ఉందన్నమాట రేపు మార్కెట్కి. ఓకేనా, రేపు కూడా మార్కెట్ హోల్డ్ అయితే మాత్రం సోమవారం నాడు మాత్రం మంచి మూమెంట్ వస్తూ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అయినా సరే ఒక మూమెంట్ మనకు కనబడుతుంది. అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే డౌన్ సైడ్గా వస్తుంది. లేదు పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, మార్కెట్ ఇలాగే ఈ న్యూస్ బేస్ మీద ఉందంటే మాత్రం పాజిటివ్ ఉండి ఒక గ్రీన్ బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 24,117 దగ్గర క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. కానీ ఏంటంటే మార్కెట్ 24,400 బ్రేక్ చేస్తే మాత్రం అన్లిమిటెడ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నిఫ్టీలో. ఓకేనా, 24,400 క్రాస్ అయ్యి హోల్డ్ అవ్వాలి. హోల్డ్ అయితే మాత్రం మరుసటి రోజు నిఫ్టీని మనం పట్టుకున్న బిగ్ మూమెంట్ అయితే మనం చూస్తాం. సో అయితే మార్కెట్ మనకి ఎలాగైనా సరే నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి ఆల్రెడీ ఇది ఒక్కసారి అటెంప్ట్ చేయాలా. ఈ గ్రీన్ ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ లెవెల్కి ఇంతకుముందు ఉన్న లెవెల్ని ఇప్పుడు సపోర్ట్గా మార్చుకోవాలి అంటే మాత్రం మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాలి. ఎందువల్ల అంటే ఈ లెవెల్ని తీసే పద్ధతి ఇది కాదని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఈ లెవెల్ని అటెంప్ట్ చేయడానికి రాబోతుంది. అటెంప్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమ్ని సపోర్ట్ చేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై ఎప్పుడైతే చేస్తుందో ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్గా అప్పుడు మార్కెట్ నేను ఎంచుకున్నాను. అంతే తప్ప కానీ మనకి ఇంత స్ట్రాంగ్ ఉన్న రెసిస్టెంట్ లెవెల్ మాత్రం అంత ఈజీగా తీసే పాసిబిలిటీ లేదు. మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అప్సైడ్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చాక మళ్ళీ అటెంప్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మన మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతాం. 25,000 దగ్గర తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకేనా, సో నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక రోజు ముందుగానే చెప్తున్నాను. అంటే న్యూస్ వచ్చింది, న్యూస్ వల్ల మార్కెట్ పడింది, న్యూస్ వల్ల మార్కెట్ పెరిగింది కాకుండా వాల్యూమ్ని అనాలిసిస్ని, ఆప్షన్ చైన్ అనాలిసిస్ని, డేటాని, ఎఫ్ఐడిఎల్ డేటాని మనకి అన్నీ కంపేరింగ్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. మనకంటే ఈరోజు మార్కెట్ పెరిగింది, రేపు వచ్చే న్యూస్ మనకేం తెలుస్తుందో తెలియదు కదా. మనకు తెలియదు కాబట్టి మనకున్న డేటా ప్రకారం, మనకున్న అనాలిసిస్ ప్రకారం, వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం మనం చెప్తున్నాం. సో ఒకరోజు ముందే చెప్తున్నాను మనం ప్రతిదీ కూడా. సో చూడండి, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ అటెంప్ట్ చేసి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా, సో అదేవిధంగా మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఇంకోసారి అటెంప్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ని మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేయాలని నిఫ్టీ అటెంప్ట్ చేసిన తర్వాత ఇది బ్రేక్ అవుద్దా లేదంటే తర్వాత వాల్యూమ్ వచ్చి డిసైడ్ అవుతుంది మేడం. అంటే మార్నింగ్ ఏ రకంగా అంటే దీనికి 2-3 రకాలు ఉన్నాయి. అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ద్వారాగా మార్కెట్ అటెంప్ట్ చేస్తుందా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వాల్యూమ్తో అటెంప్ట్ చేస్తుందా అని చూడాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. సో అయితే కొన్ని కారణాల వల్ల మార్కెట్కి ఈ లెవెల్ని అటెంప్ట్ చేయాలి. నిన్న కూడా చెప్పాను ఈ లెవెల్ని ఒకసారి అటెంప్ట్ చేయాలని చెప్పి. అంటే ఈరోజు అటెంప్ట్ చేస్తే మాత్రం బయింగ్ మళ్ళీ ఒకసారి అయ్యింది. ఇక్కడి నుంచి ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్లో. ఇక్కడ త్వరగా అటెంప్ట్ చేస్తే మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశం ఉంది కానీ టైం లేదు. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక సెల్లింగ్ కిందకు రావచ్చు. ఈ లెవెల్ని తీసేసి మళ్ళీ ఒకసారి అంటే తీయడానికి డౌన్స్ వాళ్ళకి వచ్చి మళ్ళీ ఒకసారి అప్సైడ్ మూమెంట్ వెళ్ళొచ్చు. ఒకవేళ జరిగి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బయింగ్ అయితే ఉంది మార్కెట్కి.